టీడీపీ జనసేన సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. రెండో జాబితా ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు నేతలు. మొదటి జాబితాలో 94 సీట్లు ప్రకటించింది టీడీపీ. 5 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసింది జనసేన. ఇంకా 19 సీట్లు వాటికి అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. టీడీపీ 57 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న ఈ రెండు పార్టీలు కమలం పార్టీ నుంచి మాత్రం సానుకూలత కనిపించడం లేదు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కానిచ్చేసి ప్రచారంలోకి దిగింది వైసీపీ. చివరి నిమిషం వరకు అభ్యర్థుల ప్రకటన రాకుంటే ఇబ్బందంటోంది కూటమి క్యాడర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, మొదటి విడత జాబితా ప్రకటన తర్వాత అభ్యర్థులు పూర్తి స్థాయిలో జోష్లోకి వచ్చి పూర్తిగా టీడీపీ అభ్యర్థులుగా ఎవరి పేర్లైతే ప్రకటించారో, అలాగే జనసేన అభ్యర్థులుగా ఎవరి పేర్లైతే ప్రకటించారో వాళ్ళందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్లి తమ కార్యకలాపాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం మనం కూడా చూసాం, అనపర్తి వంటి నియోజకవర్గంలో నల్లపల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మీద కూడా పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రెండో విడత అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తే బాగుండును అనే అంశం అయితే టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ విడత జాబితా ప్రకటించిన తర్వాత జోష్లో ఉన్న టీడీపీ క్యాడర్ రెండో విడత కూడా జాబితా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రెండో విడత అంశానికి సంబంధించి రెండో విడత జాబితా వ్యవహారంలో కొద్దిమంది సీనియర్లకు సంబంధించిన పేర్లు వాళ్ళ భవితవ్యం కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం రెండో విడత జాబితాలో ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈ ఉత్కంఠ అనేది సెకండ్ లిస్ట్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా రెండో విడతకు సంబంధించిన అభ్యర్థుల జాబితా మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు 94 నియోజకవర్గాలు టీడీపీ వైపు నుంచి, 5 నియోజకవర్గాలు జనసేన వైపు నుంచి ప్రకటించారు. ఇంకా 57 నియోజకవర్గాలు టీడీపీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 24లో 5 ప్రకటిస్తే ఇక 19 నియోజకవర్గాలు జనసేన ప్రకటించాల్సిన పరిస్థితి ఉన్న క్రమంలో మనకు అందుతున్న సమాచారం మేరకు రెండో విడతలో టీడీపీ 25 నుంచి 30 స్థానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే జనసేన కూడా 10 నుంచి 12 స్థానాలను అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ వ్యవహారానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉండడంతో ఇంకా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రెండో విడత కూడా రెండు పార్టీలు కూడా దాదాపు సిద్ధం చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఒక వారం రోజుల్లోగా బీజేపీ వైపు నుంచి ఒక వారం రోజుల్లోగా క్లారిటీ వస్తే కనుక వారం రోజుల్లోనే రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొదటి విడతలో ఏ విధమైన సామాజిక సమీకరణాలు చేశారో రెండో విడతలు కూడా అలాగే బీసీ వైశ్య అలాగే బ్రాహ్మణ కమ్యూనిటీలు ఇతర సామాజిక వర్గాలని సమీకరించుకుంటూ ఈక్వేషన్స్ ఉండి రెండో విడత జాబితాను ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాయి రెండు పార్టీలు. సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.